హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్న చిత్రాలు. నేనైతే ఈ వీడియోలో మీకు ట్రైన్ జర్నీ వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ట్రైన్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మేమైతే సింహాచలం స్టేషన్లో ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇంకేంటి వచ్చేస్తుంది ట్రైన్. ఇదైతే కిరండోల్ ట్రైన్ అండి. మార్నింగ్ 7:05కి సింహాచలం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. సో మేమైతే ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. సో మేము ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉన్నాము. ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని చూస్తుండగా వచ్చేసింది. ఇంకా ఆగిన వెంటనే ఎక్కేయడమే. ఇదిగోండి, మన వీడియో అసలైంది, స్టార్ట్ అయిపోయింది. అరకు అందాల గురించి నేను చెప్పాలనుకున్నాను. సో ట్రైన్ జర్నీ మేము అయితే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి, చుట్టూరు పచ్చని కొండలు. అండ్ లక్కీగా ఏంటంటే మేము ఈ ట్రిప్ సమ్మర్లో వేసాం, కానీ ఆ రోజు మాకు క్లౌడీగా ఉంది. ముందు రోజు నైట్ వర్షం పడింది. మా తమ్ముడు అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాడు, మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇంకా మా పిన్ని, విజయవాడ పిన్ని, ఆ అందాలు చూసి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తుంది. మాకు విజయవాడలో కొండలు ఉన్నాయి కానీ ఇంత అందంగా లేవని అనుకుంటుంది. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వీడియో తీస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అవసరం అండి. అక్కడ కర్వ్స్ ఉంటాయి, ట్రైన్ కనపడుతుంది. లాస్ట్ బోగీలో ఉన్నట్లయితే ఫ్రంట్ మీకు ట్రైన్ ఇంజిన్ కూడా కనపడుతుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి, చుట్టూరు ఎటు చూసినా కొండలు, చాలా హైట్లో ఉంటుంది. ఆ ట్రైన్ కూడా చాలా హైట్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది సింగిల్ ట్రాక్ కనుక ట్రైన్ స్లోగా వెళ్తూ ఉంటుంది అండ్ కేర్ఫుల్గా తీసుకొని వెళ్తూ ఉంటారు. మేమైతే ఈ కిరండోల్ ట్రైన్ ఇది ఫస్ట్ టైం అండి మా అరకు జర్నీ. సో మా పిన్ని వాళ్ళు ఇంతకుముందు అయితే విజిట్ చేస్తారు, బట్ నాకైతే ఫస్ట్ టైం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. జర్నీ అయితే చాలా ఆసమ్గా ఉందండి. ఇదైతే బెస్ట్ సీజన్ అయితే మాన్సూన్ సీజన్ అండి, ఆర్ రైనీ సీజన్ బాగుంటుంది. కానీ మేము వెళ్ళింది అయితే ఇది మేలో, బట్ స్టిల్ మేము వెళ్ళిన రోజు కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. కింద అంతా లోయలు ఉంటాయి, అక్కడక్కడ చిన్న చిన్నగా ఇల్లులు ఉంటాయి. అవి ఒక గ్రామం అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇది చూసారా, ఇది చిమిడిపల్లి స్టేషన్ మధ్యలో. అక్కడ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత అరకు వెళ్తాము. చూడండి, ఇంకా మధ్యలో మీకు లోయలు వస్తూ ఉంటాయి. చాలా హైట్ నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇది కొన్ని లోయ చూడండి ఎంత హైట్లో ఉన్నాము. కింద వాటర్ అయితే లేవు. వర్షం వస్తే కనుక ఇదంతా వాటర్ ఉండి చాలా బ్యూటిఫుల్గా కనపడుతూ ఉంటుంది. మా చెల్లి చూడండి, డోర్లో నుంచి అని ఎంజాయ్ చేస్తుంది. మా చెల్లి, తమ్ముడు, నేను. ట్రైన్ అసలు మేము కూర్చోలేదు, అక్కడ డోర్లోనే ఉన్నాం. మా ప్లేస్ అయితే ఇంకెవరికి ఇవ్వలేదు, ఎందుకంటే ఆ డోర్లో అందరూ ఆక్యుపై చేసేస్తారు. మేము ఎప్పుడు సైడ్కి వెళ్తామా, మిగిలిన వాళ్ళు చూద్దామని ఉన్నారు కానీ బట్ మేమైతే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంత అందాలు చూస్తూ ఎవరండి లోపల కూర్చుని పోతారు. చూసారా, వెనకాల విస్టాడమ్ కోచ్లు ఉన్నాయి. ట్రైన్ అయితే మూవ్ అవుతూ ఉంది స్లోగా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూసారా ఎన్ని కర్వ్స్ ఉన్నాయో. చాలా ఓవరాల్గా టన్నల్స్ అయితే 44 అయితే ఉన్నాయి. ఆ టన్నల్స్లో నుంచి వెళ్తూ ఉంటుంది. ఇది ఆన్వర్డ్ జర్నీ. సింహాచలం నుంచి మేము వరకు వెళ్తుండగా షూట్ చేసిన వీడియో అయితే ఇది. చూడండి, ఆ చివరకు కనిపించే కొండల్లో నుంచే ఇటువైపుకి వచ్చింది ట్రైన్. ఇలాగా చాలా హిల్స్లో నుంచి వస్తూ ఉంటుంది. చూడండి, మా తమ్ముడు, మా చెల్లి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. ట్రైన్ కొండల ఎడ్జ్లో నుంచి వెళ్తుంది ట్రైన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఇంకా సింగిల్ లైన్ కాబట్టి, సింగిల్ ట్రాక్ కాబట్టి ఆపోజిట్లో ఏమైనా గూడ్స్ వచ్చినా కానీ సో పాసిబుల్ లేదు కాబట్టి ఎక్కడన్నా స్టేషన్లో ఆప్ చేసేస్తారు, ఎందుకంటే వేరే దానికి క్లియరెన్స్ ఇవ్వాలి కాబట్టి. సో చూడండి ఎంత హైట్లో ఉన్నామో. ఈ హిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అంత ట్రీస్, ట్రాక్ మ్యాన్ అంతా లైన్ చెక్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, మనం టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇలాంటి టన్నెల్స్ చాలా ఉంటాయి. టన్నెల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి అందరూ అరుపులు, కేకలు, పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వారితో పాటు నేను కూడా అరుపు చేశాను. మా చెల్లి, తమ్ముడు అయితే ఇంకా వాళ్ళు నోరు నొప్పెట్టేలాగా గట్టిగా అరుస్తూనే ఉన్నారు.
ఎందుకంటే ఆ టన్నెల్లో వెళ్ళడం మనకి ఈకో సౌండ్స్ వస్తాయి అండ్ చీకటిగా ఉంటుంది. ఇది చిన్నది కాబట్టి ఇక్కడ మీకు లైటింగ్ కనిపిస్తుంది అండ్ పెద్ద పెద్ద టన్నెల్స్ కూడా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇదైతే మా రిటర్న్ జర్నీ అండి. సేమ్ ట్రైన్, ఇది కిరండోల్ నుంచి వైజాగ్ వస్తుంది. సో అక్కడే 3:45 అనమాట అరకు నుంచి బయలుదేరాం. లక్కీగా ఏంటంటే వర్షం పడింది. సో మేమైతే విస్టాడమ్ కోచ్లో ఉన్నాం, ఎందుకంటే వ్యూ ఎక్సలెంట్గా ఉంటుందని. సో చూడండి, అరకు స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, వర్షం పడింది, ఇంకా మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం. విస్టాడమ్ కోచ్లో బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియో అండి ఇది. చూడండి, ట్రాక్ మధ్యలో క్లియర్గా చూడొచ్చు. మనం ఎండింగ్లో ఉంటాం. సో ట్రాక్ మధ్యలో ట్రైన్ ఎట్లా వెళ్తుంది అన్నది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అరకు నుంచి మూవ్ అయిపోతున్నాం అండ్ ప్లాట్ఫామ్ ఎండ్ అయిపోయింది. అరకు బోర్డ్ చూడండి. ఇంకా చెప్పాలంటే మా పిన్ని అయితే ఫోటోకి స్టిల్ ఇస్తూనే ఉన్నది. క్లిక్ చేస్తున్నాం చూడండి, ఈమె ఏలూరు పిన్ అనమాట. సో ఫోటో స్టైల్ అవసరం కదండి. ఇంకా మా చెల్లి తమ్ముడు ఫోటో క్లిక్ చేస్తా అంటే చాలా అక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ నేను, మా చెల్లి, నేను కూడా ఒక స్టిల్ ఇవ్వాలి కదండి, ఇచ్చేసాను. అండ్ మీకైతే వందే భారత్లో వెళ్ళినట్టు ఉంది కదా ఈ వీడియో. ఇప్పుడు అంత ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్గా చూడండి. ఈ ట్రైన్ కర్వ్ చూడండి, విస్టాడమ్లో లాస్ట్లో ఉన్నాం. మీకైతే ఇంజిన్ కనపడుతుంది ఫ్రంట్లో. అండ్ కర్వ్స్, ఇలాంటి కర్వ్స్ చాలా ఉంటాయి. కొండ చుట్టూరు మూవ్ అవుతూనే ఉంటుంది ట్రైన్. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు డోర్లో ఉంటే కనుక. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నది, వర్షం పడింది. ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే వర్షం లేదు కానీ బట్ క్లౌడీగా ఉన్నది. అండ్ ట్రైన్ అలా స్లోగా హిల్స్ నుంచి, టాప్ హిల్స్ నుంచి డౌన్కి వెళ్తూ ఉంటుంది డౌన్వర్డ్ జర్నీలో. సో మీరైతే చూడండి, ట్రైన్ అక్కడ స్టేషన్ ఉంది కాబట్టి స్లోగా మూవ్ అవుతుంది, ఎందుకంటే గూడ్స్ కూడా ఒకటి వచ్చింది. సో ఇదంతా సింగిల్ ట్రాక్ కాబట్టి గూడ్స్కి క్లియరెన్స్ ఇవ్వాలి కదా. సో ట్రైన్ అయితే చాలా స్లో మూవ్ అవుతుంది. అక్కడ చూడండి, ఆవులు, గేదెలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా చూడండి, చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నన్ను కాదండి, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసినట్లయితే ఆ తర్వాత ఇంకేముంది మరి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో కనుక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, ఎంజాయ్.